రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని ఆయనలో కూడా అన్నాడు, ముఖ్యమంత్రి తెలియకుండా అన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవడో ఏదో మాట్లాడితే కేసీఆర్ అనుమతి తీసుకొని మాట్లాడతాడా, కేసీఆర్ చెప్తే మాట్లాడతాడా? బీజేపీలో ఎవడో తాగి రోడ్డు మీద పడితే మోడీనంటే, సో బీజేపీలో తాగొచ్చు, బీఆర్ఎస్లో తాగొచ్చు, కాంగ్రెస్లో తాగి పడవచ్చు. దానికి కూడా ఎవరో తాగి అల్లరి చేసాడు అనుకోండి ఒక పార్టీ వాడు, వెంటనే మోడీ రాహుల్ గాంధీ అని విమర్శిస్తే అర్థం ఉంటుందా? ఇది చాలాసార్లు జరుగుతుంది. మీకు ఓ నాయకుడు తప్పు చేస్తే, ఒక లోకల్ చోటా లీడర్ తప్పు చేస్తే ఆ జాతీయ నాయకుడికి అండగట్టి అడుగుతూ ఉంటారు. సో ఇది మనం ఎప్పుడు కూడా అన్ని పార్టీల్లోనూ అతిగా ప్రవర్తించే వారు ఉంటారు. ఈ అతిగా ప్రవర్తించడాన్ని ఎవరు చేసినా మనం అంగీకరించకూడదు, ధోరణి వ్యతిరేకించాలి ఇండివిజువల్ కన్నా కూడా. సో ఖచ్చితంగా ఈ ధోరణి సరైనది కాదు. అయితే మీరు అన్నట్లు మొదట్లో మీ ప్రశ్నలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా ఒక్కొక్కరు ఓటేస్తే గెలవరు. అది తెలంగాణ ఆంధ్ర డిఫరెన్స్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్కొక్కరు ఓటేస్తే గెలుస్తారా? కానీ మీరు అన్నట్లు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కులం పాత్ర ఎక్కువ రాజకీయాల్లో, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. తెలంగాణలో లేదని అనలేం, కానీ ఆంధ్రలో ఇది కాస్త బహిరంగంగానే ఉన్నమాట నిజం. కానీ ఎక్కడైనా ఒక్క కులం వాళ్ళే ఓటేస్తే ఎక్కడ ఏ పార్టీ గెలవదు. అది తెలంగాణలో గెలవదు, ఆంధ్రప్రదేశ్లో గెలవదు, మరో చోట కూడా గెలవదు.